నమస్తే అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్. ఇది భోగి పండుగ రోజు తీసిన వ్లాగ్. పొద్దున్నే లేచి రితిష ఇంకా మా అత్త ఇద్దరు కలిసి పాతింటి ముందు కొత్తింటి ముందు ముగ్గులు వేసిండ్రు. ముగ్గులతో పాటు మంచి కలర్స్ కూడా వేసిండ్రు. యాక్చువల్లీ మాకైతే సంక్రాంతి ఫెస్టివల్ లేదు, మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు సంక్రాంతిని. దానికి రీజన్ ఏమంటే మా మమ్మీ అయితే భోగి పండుగ రోజు చనిపోయిందంట. సో అప్పుడు వదిలేసిండ్రు పండుగ చేసుకోవడము. అప్పటి నుండి ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు. అయితే మేము లాస్ట్ ఇయర్ నుంచి భోగి రోజు సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేసినాము. సెలబ్రేషన్ అంటే ఓ పెద్ద హంగామా ఏం లేదు, స్పెషల్ డిషెస్ ఏం లేదు, అట్లా ఏం లేదు. నార్మల్గా మోనిషాకి రితిషాకి ఇద్దరికైతే భోగి పళ్ళు పోస్తున్నాము. అయితే మా రితిష పుట్టిన తర్వాత మా మామ ఉంటుండే కదా, రితిష వాళ్ళ డాడీ, ఇంకా మా అత్త ఇద్దరు కలిసి రితిషాకి పోసేవాళ్ళు అనమాట భోగి పళ్ళు. ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి అయితే మా ఇంట్లో పోస్తున్నాము రితిషాకి మోనిషాకి ఇద్దరికి. ఇట్లా ముగ్గులేసి కలర్స్ అయితే ఎప్పుడు వేయలేదు. మా రితిష పట్టుబట్టి కలర్స్ వేయాల్సిందే అని ఇట్లా వేయించింది. ఆయన స్నానం చేసుకొని వచ్చి ఈ ఫ్రాక్ వేసుకొని ఎట్లా తిరుగుతుంది చూడండి. మా గల్లీలో భోగి రోజు వేసిండ్రు కలర్స్, అండ్ సంక్రాంతి రోజు కూడా వేసిండ్రు. అండ్ మా రితిష మోనిష ఇద్దరు డ్యాన్స్ వేస్తుండ్రు, ఎందుకంటే వెనక బ్యాక్గ్రౌండ్లో పాటలు వస్తున్నాయి. ఇది మా ఇంటి ఎదురుగా వాళ్ళు వేసిండ్రు అనమాట. ఇదేమో అటు కార్నర్కి ఉంటారు కదా, వాళ్ళు వేసిండ్రు. ఇది మా పాతింటి ముందు ముగ్గు. ఇది నచ్చింది నాకు, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు లోటస్ ఫ్లవర్స్ ముగ్గు. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ అండ్ హైప్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియోస్ అనేటివి రీచ్ అవుతాయి. అండ్ మా రితిష స్నానం చేయడం అయితే అయిపోయింది. మోనిషాకి చేయించాలి. మా మోనిష హెడ్ బాత్ చేయిస్తే చాలు ఏడుపు మామూలుగా ఏడవదనమాట, చాలా ఏడుస్తుంది. ఇది కొత్తింటి ముందు ముగ్గు, సింపుల్గా ఆవు బొమ్మతోటి వేసినాము. అండ్ ఇది ఈవినింగ్ తీసిన వ్లాగ్. ఈవినింగ్ మోనిషాకి ఈ ఫ్రాక్ వేసి తయారు చేస్తున్నాము. ఈ ఫ్రాక్ మా బావ కేరళ నుండి తీసుకొచ్చినుండే. లాస్ట్ ఇయర్ మా బావ శబరికి వెళ్ళిండు, సో అక్కడ నుంచి తీసుకొచ్చినుండే. ఆ ఫ్రాక్ వేసినాము. మేము ఈవినింగ్ పోద్దాం అనుకున్నాము భోగి పళ్ళు, అందుకని చెప్పి మార్నింగ్ రెడీ చేయలేకుండే ఇప్పుడే రెడీ చేస్తుంది. భోగి రోజు మా అక్క అసలు ఎంత ఎమోషనల్ అయ్యి ఏడ్చింది, మామూలుగా బాధపడలేదు పాపం. తన మనసులో ఉన్నాయన్నీ చెప్పి 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 ఎంత ఏడ్చిందో. ఇన్ఫ్యాక్ట్ సేమ్ అవే వర్డ్స్ నా మైండ్లో నా మనసులో కూడా ఉన్నాయి. ఆ మాటలు మా అక్క నోటి నుంచి విన్నా నేను. పాపం మా అక్క చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది. అంటే మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోలేదు, మాకు ఇట్లాంటివి ఏం చేయలేరు కదా. మా అక్క బాధపడ్డదనమాట అవన్నీ తలుచుకొని. మనకు ఎవరు ఏం చేయలేరు, మనకి ఏం ప్రాప్తం లేకుండే, ఇప్పుడు నా బిడ్డకు కూడా ఏ ప్రాప్తం లేకుండా అయ్యింది. అందరికీ అమ్మమ్మలు ఉంటారు, నాకు అమ్మమ్మ లేకపోయే, నా బిడ్డకు కూడా అమ్మమ్మ లేదు అని చెప్పి చాలా ఏడ్చింది, మస్తు బాధపడింది. ఇంట్లో ఎవరు పెద్ద దిక్కు లేకుండా అయింది. ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ టైంకి ఏం చేయాలి అన్నీ చెప్తారు. మనకు చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు. ఏదున్నా మనది మనమే చేసుకోవాలి అని చెప్పి చాలా బాధపడ్డది. మనది మనం చేసుకోకపోతే వేరేవాళ్ళు వచ్చి చేస్తారా అది ఇది అని చెప్పి నేను ఏడికాడికి సంజాయిస్తూనే ఉంటా. అమ్మమ్మ లేకపోతేంది, ఎవరు లేకపోతేంది, తల్లి నువ్వు లేవా, మేమంతా లేమా, చేస్తున్నాం కదా అని చెప్పి ఏడిగాడికి సంజాయిస్తున్నాం. కానీ ఎంత సంజాయించినా తనకి ఆ బాధ అనేది మైండ్లో ఉందన్నమాట. సో ఇంకా తనని డైవర్ట్ చేయడానికనే నువ్వు కూడా రెడీగా, నువ్వు కూడా మంచిగా ఉండు, ఎట్లాగో వ్లాగ్ తీస్తున్నా కదా, నిన్ను కూడా ఫొటోస్ తీస్తా, మోనిషాని తీస్తా అని చెప్పి బయటికి తీసుకొచ్చిన అనమాట. ముగ్గులో నించొని ఫోటోలు దిగుదురు రండి అని చెప్పి ఇంకా మా బావకు వీడియో కాల్ చేసి చూపించింది మోనిషాని. అండ్ మా అక్కయ్య మోని పాపయ్య కొన్ని ఫొటోస్ తీసిన. ముగ్గులు వేసినాం ఇంత కష్టపడి, కానీ ఎవ్వరం ఫొటోస్ తీసుకోలేకుండే అనమాట ముగ్గుల దగ్గర. సో అట్లా అని చెప్పి మోనిషాయి కొన్ని ఫొటోస్, రితిషాయి, మా అక్కయ్య మోనిషాయి కూడా తీసిన. మా అక్క ఎందుకో చాలా అంటే చాలా అట్లా ఎమోషనల్ అయిపోయి బాధపడింది. లేకపోతే ఎప్పుడు నేను ఎప్పుడైనా బాధపడితే తను జోక్స్ చేసి నవ్విస్తుంది అనమాట. మా ఇంట్లో మా అక్క వస్తే అదో సంతోషం అందరికీ. ఎంత మూడీగా ఉన్నా కానీ ఇట్లా చిల్ చేస్తుంది అందరినీ. అండ్ ఇక్కడ మా మౌని పాప పాటలకి డ్యాన్స్ ఆడుతుందనమాట. అందరూ స్పీకర్స్ పెట్టిండ్రు బిల్డింగ్ల మీద, మంచి మంచి పాటలు ఫుల్ సౌండ్ పెట్టిండ్రు. పాటలు వింటే చాలు ఈమె ఆటోమేటిక్గా డ్యాన్స్ ఆడుతూ ఉంటుందన్నమాట. సో అట్లా ఆడుతుంది. అండ్ మా రితిష కూడా డ్యాన్స్ ఆడుతుంది. మా రితిష అయితే భలే ఆడుతుంది డ్యాన్స్. ఇద్దరు కలిసి ఎంటర్టైన్ చేసిండ్రు. నిజంగా పిల్లలు ఉన్న ఇంట్లో కళ డిఫరెంట్గా
ఉంటది కదా! ఎంత బాధలున్నా, ఏమున్నా కానీ వాళ్ళు చేసే క్యూట్ క్యూట్ థింగ్స్, ఇట్లాంటి యాక్టివిటీస్ అవన్నీ చూసి మన మైండ్ ఆటోమేటిక్‌గా డైవర్ట్ అయిపోతది. ఆల్మోస్ట్ మేము ఇట్లా బయటికొచ్చి ఒక 40 మినిట్స్ అట్లా కూర్చున్నాము. మంచిగా అనిపిచ్చింది. అండ్ బయట గూడా బాగా పండగ వైబ్స్ ఉండే అనమాట. ఫుల్ పాటలు, పతంగులు ఎగిరేయడము, అరుసుకోవడము, గట్టి గట్టిగా పిల్లలు ఒర్లుతున్నారనమాట పతంగ్ కాటైతే అది ఇది. సో, ఫుల్ పండగ వైబ్స్ అండ్ రంగురంగుల ముగ్గులు మంచిగా అనిపిచ్చింది. అండ్ భోగిపళ్ళు పోయడానికి కావాల్సిన థింగ్స్ అన్నీ ముందు రోజే మార్కెట్‌కెళ్ళి తీసుకొచ్చుకున్నాము. యాక్చువల్లీ అవి ఎట్లా పోయాలి, ఏం అవసరం పడతాయో గూడా మాకు ఏమి తెలీదు. జీరో నాలెడ్జ్. యూట్యూబ్‌ని ఫాలో అయిపోయినాం మేము. కొన్ని వీడియోస్ ఉండే యూట్యూబ్‌లో. అందులో ఒక వీడియో జూసి అకార్డింగ్ టు దట్ వీడియో మేమైతే ఫాలో అయిపోయినాము. ఇక్కడైతే మా అక్క భోగిపళ్ళు కలుపుతుందనమాట. అయితే మేము లాస్ట్ ఇయర్ మున్మురాలు ఉంటాయి కదా! అందులో ఇవన్నీ థింగ్స్, ఇవన్నీ ఐటెమ్స్ కలిపి పోసినామనమాట. అయితే కొందరు కామెంట్ చేసిండ్రు అట్లా మున్మురాలు పోయకూడదు అని చెప్పేసి. సో, అవి అయితే తీసుకోలే ఈసారి. రేగపళ్ళు, ఈ హరిబూట్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ తీసుకొచ్చినామనమాట. అండ్ చెరుకు ముక్కలు అవన్నీ. క్యారెట్ అన్నా, గాజర్ అన్నా ఇట్లా ముక్కల్లాగా కట్ చేసి ఎయ్యాలంట. సో, అవి గూడా ఏస్తుంది మా అక్క. యూట్యూబ్ అనే ఒక ప్లాట్‌ఫామ్ ఉంది కాబట్టే మాలాంటి వాళ్ళకైతే చాలా హెల్ప్ అయితుంది. లైక్ పెద్ద ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటది ఆల్మోస్ట్. బట్ మాలాంటోళ్ళకేందంటే యూట్యూబ్ అనేది ఒక వరం అనే అనుకోవాలి. దేని గురించి తెలవకపోయినా సెర్చ్ చేస్తే ఏదో ఒక్క వీడియో అన్నా ఉంటుంది. మంచిగా ఆ వీడియోని ఫాలో అయిపోవచ్చు. సో, మనకి తెలవనివి కూడా తెలుస్తున్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూట్యూబ్ అనే అనుకోవాలి. యూట్యూబ్‌లో ఏమంటే ఒక వీడియో ఉంటది. సో, యాజ్ యూజువల్ దాన్ని ఫాలో అయిపోవచ్చు. అండ్ మా అక్క అయితే కావాల్సినయన్నీ అరేంజ్ చేసేస్తుంది. అండ్ మా మోనిషా చూడండి చాక్లెట్స్ తీసుకపోయి ఒకటి అక్కడ పడేస్తుంది, ఒకటి ఇక్కడ పడేస్తుంది. మా రితిష వాళ్ళ ఫ్రెండ్స్ గూడా వచ్చిండ్రు. ఆమెకి భోగిపళ్ళు పోసేటప్పుడు ఆమె ఫ్రెండ్స్ ఉండాలంట. సో, అందుకని వాళ్ళని ఇన్వైట్ చేసింది. అండ్ మా మోని పాప అయితే అస్సలు ఆగుతలేదు చూడండి. ఈ బిస్కెట్స్ తీసుకొచ్చినుండే ఉప్పు బిస్కెట్లు ఇవి ఏస్తుంది అందులో. మొత్తం బిస్కెట్స్, చాక్లెట్స్, చెరుకు ముక్కలు, హరిబూట్, రేగపళ్ళు అన్నీ ఏసి కలిపింది. అయితే నేను ఏదైనా చిన్న డెకార్ లాగా చేద్దామనుకున్నా. ఎనక కైట్స్, చెరాకులు అవన్నీ పెట్టి. బట్ మాకెక్కడ ప్లెయిన్ వాల్ లేదు కదా! సోఫా మీద కూర్చోబెట్టి పోయొచ్చో లేదో అని చెప్పేసి ఇంకా ఏం డెకరేషన్ చేయలేకుండే. అండ్ ఇందులోనే పూలుండే, రోజ్ ఫ్లవర్స్ ఉండే అవన్నీ ఇట్లా చించి పెటల్స్ ఏసిందనమాట. మా మోనిషాకి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినుండే ఈ ఫ్రాక్ గానీ ఇప్పుడు గూడా ఇంత లూజ్ అయితుంది. పెద్ద సైజ్ ఉన్నట్టుంది ఈ ఫ్రాక్ అయితే. చాలా లూజ్ అయితుంది. జర అన్‌కంఫర్ట్ ఫీల్ అయింది. కాయిన్స్ చూడండి ఎట్లా తీసుకొని దాపెట్టుకుంటుందో మా మౌని పాప. అవి ఎక్కడ మింగేస్తదా అని చెప్పి గుంజుకుంటుంటే నా చేతుల మీద కొట్టింది. ఎట్లా కొట్టిందంటే అసలు వదలట్లేదు ఆ కాయిన్స్‌ని. నేను లాక్కోనీకి ట్రై చేస్తే నన్ను కొట్టింది. ఇవి రవ్వ లడ్డూలు చేసినుండే మా అక్క ముందు రోజు. అవి కూడా ఇక్కడ పెట్టింది. ఇంకా మా మౌని పాప ఏం చేసిందంటే ఆ రవ్వ లడ్డు తీసుకొచ్చి తను తిని అందరికీ కొంచెం కొంచెం, కొంచెం కొంచెం పెడుతుందనమాట. మా మోనిషాకి ఏందంటే తినిపిచ్చే ఒక అలవాటుంది. ఏదైనా మనం అడుగుతాం కదా! మోనా నాకు ఆ పెట్టు అంటే తినిపిస్తది. అడగకపోయినా ఒక్కొక్కసారి తీసుకొచ్చి తినిపిస్తది. తినకపోతే కొడతది గూడా. జస్ట్ అక్కడొక కైట్, ఇక్కడొక కైట్ పెట్టినా అనమాట. మా రితిష వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండ్రు. మా రితిష ఏసుకున్న లంగా జాకెట్ గూడా మా బావనే తీసుకొచ్చిండు కేరళ నుండి. మోనిషాకి అది, రితిషాకి ఇది తీసుకొచ్చినుండే. ఈసారి గూడా ఎళ్ళిండు గానీ ఈసారి ఏం తీసుకురాలేరు. జస్ట్ అక్కడి నుంచి ఏం తెచ్చిండ్రు ఈసారి ప్రసాదం డబ్బాలు తీసుకొచ్చిండ్రు అంతే. ఫ్రాకులు గిట్ట ఏం తీసుకురాలే ఈసారి. అండ్ ఫస్ట్ అయితే మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి పోయాలంటారు కదా! సో, మా మోనిషానైతే మా మణికంఠ కూర్చోబెట్టుకుండు. అందరికీ ఫస్ట్ బొట్టు పెడుతుంది మా అక్క. బొట్టు పెట్టిన తర్వాత భోగిపళ్ళు పోసినాము. ఫస్ట్ మా అక్క పోసింది. యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుండి నేను ఫోటోస్ ఎక్కువ తీయట్లే. మ్యాక్స్ వీడియోసే తీస్తున్నా. ఈసారి గూడా ఫోటోస్ అస్సలు ఎక్కువ తీసుకోలే. మొత్తం వీడియోలో ఉంది కదా! కావాల్స్తే వీడియోల నుంచే స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చని చెప్పి ఫోటోస్ అయితే తీయలేదు. ఫస్ట్ మా అక్క పోస్తుంది మోనిషాకి. మా రితిష తను మంచిగా నవ్వాలి వీడియోలో అని చెప్పి తనని నవ్విస్తుంది. అయితే ఇటు సైడ్ 3 టైమ్స్, ఇటు సైడ్ 3 టైమ్స్ అనేసి పోసేయాలంట పిల్లల పైన. ఆ వీడియోలో ఉండే అకార్డింగ్ టు దట్ ఫాలో అయిపోతున్నాము. మా మోనిష ఏం చేస్తుంది, మా అమ్మ నా నెత్తి మీద ఏం పోస్తుందని చెప్పి ఇట్లానే చూసింది. అవి కింద పడుతూ ఉంటే చూడండి ఎట్లా నవ్వుతుందో. మోనిష మంచిగా నవ్వింది. అంటే తనకి ఏమనిపించిందో గానీ హ్యాపీ ఫీల్ అయింది తను. అండ్ మా అక్క పోసిన తర్వాత నేను పోసిన.
మా ఇంట్లో అందరూ రెడీ అయిండ్రు కానీ, నేనైతే రెడీ కాలేదు. ఎందుకో తెలీదు గానీ, నాకు పెద్దగా రెడీ అవ్వడం అస్సలు నచ్చదు. ఎక్కడికన్నా బయటికి పోతున్నాం ఫంక్షన్స్‌కి అంటేనే రెడీ అయితా. అయినా మమ్మల్ని ఎక్కువ ఎవ్వరు ఫంక్షన్స్‌కి అయితే పిలవరు. మాకేం పెద్ద ఇన్విటేషన్స్ కూడా రావు. నేను రెడీ అవ్వడం అయితే చాలా రేర్. అండ్ అందులో మాకు ఈ ఫెస్టివల్ లేదు కదా! చిన్నప్పటి నుండి ఈ పండుగకి తయారయ్యే అలవాటు లేదు. సో, అందుకని నేను తయారు కాలేదు. అండ్ నేను పోసిన తర్వాత మా అత్త పోస్తుంది. మేము కరెక్ట్‌గా భోగి పళ్ళు పోస్తున్నామా? లేకపోతే ఇంకేమన్నా చేంజెస్ చేయాలా? ఇది కరెక్ట్ పద్ధతా కాదా గూడా కమెంట్ చేయండి. నేను ఒక వీడియో చూసినుండే అనమాట. ఇన్‌స్టాలో గూడా చూసినా, ఒక వీడియో యూట్యూబ్‌లో గూడా చూసినా. సో, అవే ఫాలో అయినాము. ఇంకేమన్నా చేంజెస్ చెయ్యాలా? కరెక్టేనా గూడా కమెంట్ చేయండి. అండ్ మా మోనిషా చూడండి మంచిగా నవ్వుతూ పోపించుకుంటుంది భోగి పళ్ళైతే. అండ్ నెక్స్ట్ రితిషాకి పోయాలి. మా మణికంఠ అయితే అయిపోయిందా? జల్ది అయిపోయిందా? నేను పైనికి పోతా అనేసి అంటుండు. ఆయన బిల్డింగ్ మీదకి పోయి పతంగ ఆడుకుంటాడంట. బయట అయితే అందరూ ఆడుతున్నారు. మా గల్లీలో ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక బిల్డింగ్ మీద ఆడుతున్నారనమాట పతంగాట. సో, అక్కడికి పోతా అని అంటుండు మా తమ్ముడు. ఇంకా మేమందరం పోసిన తర్వాత లాస్ట్ మా మణికంఠ పోసిండు. మా తమ్మునికి 23rd నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆయనకి ఎంత టెన్షన్ ఉందో ఏమో నాకు తెలీదు గానీ, నాకైతే ఫుల్ టెన్షన్ ఉంది. మస్తు టెన్షన్ అయితుంది. కనీసం సెంటర్ అన్నా చూసుకొచ్చుకుందాం అనంటే, "ఏమొద్దులే ఆ రోజే పోతా" అనేసి అంటున్నాడు. నాంపల్లిలో పడింది మా తమ్మునికి సెంటరు. ఒక్కసారి ఎళ్లి ముందే చూసుకుంటే బెటర్ గదా! టైంకి ఎళ్ళిపోవచ్చు ఆ రోజు. మళ్ళీ అదే రోజు మ్యాప్ పెట్టుకొని పోవాలంటే కష్టమైతది గదా! అంటే "ఏమొద్దు నేను ఆ రోజే పోతా" అనేసి అంటున్నాడు. నాకు చాలా భయమేస్తుంది. టెన్షన్ అయితుంది. ఎట్లా రాస్తాడో ఏమో ఎగ్జామ్స్ అని చెప్పి. చదువుకోమంటేనేమో మోస్ట్‌లీ టైమే వేస్ట్ చేస్తుండు ఆయన. ఏమనంటే వన్ డే బ్యాటింగ్ చేస్తా అనేసి అంటున్నాడు. ఏం చేస్తాడో ఏమో! పాస్ అయితే చాలు అనిపిస్తుంది. ఒకప్పుడు మా తమ్ముడు టాపర్‌గా ఉండాలి అని అనుకుంటుండే నేను. కానీ ఇప్పుడు పాస్ అయితే చాలు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే మా రితిషాకి భోగిపళ్ళు పోస్తున్నాం. ఫస్ట్ ఆళ్ళ అమ్మ పోసింది. నెక్స్ట్ వాళ్ళ పెద్దమ్మ పోస్తుంది. ఇంతకుముందు దాకా మా అత్త రెడీ అయితుండే అనమాట. శారీ గిట్ట కట్టుకొని రెడీ అయింది. ఆలోపు మేము మోనిషాకి పోసేసినాము. ఇప్పుడు రితిషాకి పోయడం స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ వచ్చింది. మా రితిష కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. మా రితిష కూడా చిన్న చిన్న కోరికలే అడుగుతది. పెద్ద పెద్ద ఏం అడగదనమాట. ఆ చిన్న చిన్న లిటిల్ డిజైర్స్ ఫుల్‌ఫిల్ అయినప్పుడు మస్తు హ్యాపీ ఫీల్ అయితది. ఇన్‌ఫాక్ట్ మాకు గూడా చిన్నగున్నప్పుడు మస్తు ఆశలు, కోరికలు ఉంటుండే. బట్ అవి ఫుల్‌ఫిల్ చేయనీకి ఎవ్వరు ఉండకపోతుండే. సో, ఆ బాధ మాకు తెలుసు. సేమ్ బాధ మా రితిష, మోనిషా పడొద్దు. ఇన్‌ఫాక్ట్ మా తమ్ముడు గూడా అట్లా దేనికి బాధపడొద్దని చెప్పి మోస్ట్‌లీ అలా లిటిల్ డిజైర్స్ ఫుల్‌ఫిల్ జేయడానికే నేను, మా అక్క అయితే మ్యాక్స్ ట్రై చేస్తాము. ఇంకా మా తమ్ముడు గూడా పోసేసిండు. ఇప్పుడైతే మా అక్క పోస్తుంది. ఒక్కోసారి మా రితిషాని చూస్తే చాలా బాధేస్తది. ఒక్కోసారి తను ఏదైనా చెప్తది గదా! ఆ మాటలు ఇంటుంటే గూడా ఇట్లా కళ్ళెంట నీళ్ళొచ్చేస్తుంటాయి ఆటోమేటిక్‌గా. స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు గదా! వాళ్ళు సండేస్ పూట మాల్‌కి పోయినాం. మా మమ్మీ, డ్యాడీ, మా తమ్ముడు, చెల్లె అందరం కలిసి పోయినామని చెప్తారంట. మూవీస్‌కెళ్ళినామని చెప్తారంట. మా డ్యాడీ అది కొనిచ్చిండు, ఇది కొనిచ్చిండు అని చెప్తారంట. అవన్నీ వచ్చి చెప్పుకుంటా అంటది. "నాకు గూడా డ్యాడీ ఉంటే బావుంటుండే కదక్క" అనేసి అంటది. "మేమున్నాం గదా రితిషా! నీకేం కావాలి అన్నీ మేము చేస్తున్నాం కదా" అని నేను ఇట్లా జోవియల్‌గానే మాట్లాడతా. తను ఎమోషనల్‌గా మాట్లాడినప్పుడు నేను అస్సలు ఎమోషనల్ కాననమాట. ఫన్నీ వేలోనే మాట్లాడతా. ముందు రోజు మార్కెట్‌కెళ్ళినుండే గదా! భోగిపళ్ళకి కావాల్సినయి కొన్నికి. అప్పటినుంచే అడుగుతుంది మా రితిష. "చెల్లెకొక్కదానికేనా నాకు గూడా పోస్తారా? చెల్లెకొక్కదానికేనా నాకు గూడా పోస్తారా?" అని చెప్పి. ఇద్దరికీ పోస్తాం గదా! అనేసి అన్నామనమాట. అండ్ ఇంకా భోగిపళ్ళు అందరికీ పంచి పెట్టాలంట పిల్లలకి. ఈసారి మా రితిష గూడా ఫుల్‌గా పతంగ ఆడిందనమాట. అసలు ఇంట్లోనే లేదు. హాలిడేస్ ఇట్లా ఇచ్చిండ్రు, ఇట్లా అయిపోయినాయి అన్నట్టు అనిపిచ్చింది. హాలిడేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆమె ఫ్రెండ్స్‌తో తిరగడమే సరిపోయింది. అసలు ఇంట్లో మ్యాక్స్ లేనే లేదు. బయట ఆడడం, తిరగడం ఇదే సరిపోయింది. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మధ్య రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. బట్ ఇప్పటి నుంచి ఆల్టర్‌నేట్ డేస్ అయితే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తా. ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే బెల్ సింబల్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.